ఆహా! పొద్దున్నే లెగిసి ఇలా రోడ్ల మీద తిరుగుతా ఉంటే మనశ్శాంతిగా ఉంటదండి. రోడ్డు మీదకొచ్చేయాలి పొద్దున్నే. ఈ ఆనందాలు ఇయన్నీ చూస్తుంటే కేరళ గాని, గోవా గాని ఎందుకైనా పనికొత్తాయండి మన ఊర్ల ముందా. "నువ్విలా రోడ్ల మీద తిరుగుతుంటే వర్క్ ఎవడు చేత్తాడురా" అని మా పెద్ద బాస్ ఫోను చేసి "అర్జెంట్‌గా నువ్వు హైదరాబాద్ రారా" అన్నారు. పరుగు పరుగున విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసానండి. ఎయిర్‌పోర్ట్‌కొచ్చి ఒక మోగు కొనుక్కొని హ్యాపీగా కూర్చొని తాగుతా ఉంటే, "నువ్వు అలా కూర్చొని తాగుతా ఉంటరా ఫ్లైట్ ఎళ్ళిపోద్దన్నారు." "లేదు లేదురా బాబు నేను ఫ్లైట్ ఎక్కాలి, హైదరాబాద్ ఎళ్ళాలి, కష్టపడి పని చేసుకోవాలి, పైకి రావాలి" అన్నాను. "అంతొద్దు చెప్పించేయి చాలు" అని మా పెద్ద బాస్ నన్ను "నీకు మంచి నాన్ వెజ్ టిఫిన్స్ పెట్టిస్తా పదా" అని కృతానగర్ అనే రెస్టారెంట్‌కి తీసుకొచ్చారు. ఇక్కడ ఈ కృతానగర్‌లో నాన్ వెజ్ టిఫిన్స్ చాలా బావుంటాయన్నారు. ఇదైతే నానక్రామ్ గూడలో అమెరికన్ కాన్సులేట్ పక్కనే ఉంది. లోపలికొచ్చిన వెంటనే యాంబియన్స్ అయితే చాలా బావుంది. డీసెంట్‌గా ఉంది. నేను, అవినాష్ అన్న అండ్ మా పెద్ద బాస్ ముగ్గురు వచ్చాం తినడానికి. నమస్తే మేడం. రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది కదా! త్వరగా తెచ్చేస్తారేమో అని ఆర్డర్ ఇద్దామని కూర్చొని ఆర్డర్ ఇచ్చేసాము. కానీ అయితే 45 నిమిషాలైనా ఆళ్ళు తేలేదు. అదేంటో నాకు అర్థం కాలేదు. ఏంట్రా అని వెనక్కి తిరిగాను. ఇది సంగతి. మీటింగ్ ఎట్టుకున్నారండి ఈళ్ళందరూ ఫుడ్ ఇవ్వకుండా. త్వరగా ఫుడ్ ఇవ్వండిరా బాబు! ఈ నవ్వుకి కారణం ఏంటో అనుకుంటున్నారా? ఫుడ్ వచ్చిందండి అది. 45 నిమిషాలు వెయిట్ చేస్తే వచ్చిన ఫుడ్ అండి. ఇదే చికెన్ కొరియాండర్ దోస. చూడడానికైతే చాలా బావుంది. ఆ తర్వాత పల్లి పొడి దోస ఆర్డర్ ఇచ్చాను. లోపలైతే ఇలా పల్లి పొడేసి మంచిగా ఇచ్చాడు. తిని ఎలా ఉందో చెప్తాను మీకు. ముందుగా చికెన్ కొరియాండర్ దోస టేస్ట్ చేస్తున్నాను. చికెన్ అయితే చాలా సాఫ్టీగా చాలా బావుంది. ఈ ఐటెమ్ అయితే చాలా బావుంది. మస్ట్ ట్రై చేయండి. నెక్స్ట్ బెన్నె దోస ట్రై చేశాను. బెన్నె దోస కూడా వెన్నతో చాలా బావుంది. ఇది కూడా ట్రై చేయండి. వీళ్ళ స్పెషల్ ఇడ్లీ పొడి నెయ్యి అయితే అసలు మిస్ అవ్వద్దు. ఇదైతే చాలా బావుంది. సాంబార్‌తో ఇచ్చాడు. సాంబార్ కూడా మంచి టేస్టీగా ఉంది. మీలో ఎంతమందికి మైలో అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈళ్ళ మెన్యూలో మైలో మిల్క్ షేక్ అని చూడగానే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఇది ఆర్డర్ ఇచ్చాను. ఇది అసలు మైలో మిల్క్ షేకే కాదు. మైలోయే ఎయలేదు ఇందులో. ఏదో కోకో పౌడర్ కలిపేసాడు అంతే. చాక్లేట్ మిల్క్ షేక్ అంతే ఇది. సరే ఈ రోజుకి ఇంతే. ఇంకా మళ్ళీ ఇంకో వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.